ఇదేం ట్రాఫిక్ భయ్యా, పట్టుమని 10 మీటర్లు కూడా కదలలేని దుస్థితి. చినుకు పడితే హైదరాబాద్లో బతికుండగానే నరకం కనిపిస్తోంది. రోడ్లపై వరద ప్రవాహంతో వాహనాలన్నీ ట్రాఫిక్ పద్మవ్యూహంలో చిక్కుకుపోతున్నాయి. 1/2 కిలోమీటర్ దూరం ప్రయాణించడానికి గంటల కొద్దీ సమయం పడుతోంది. సాయంత్రం ఆఫీసులు, కాలేజీలు, స్కూల్స్ నుంచి ఇళ్లకు వెళ్లే టైం కావడంతో ఎక్కడ చూసినా వాహనాలు బారులు కిక్కిరిసిపోయి కనిపిస్తున్నాయి. ప్రధానంగా ఐటీ కారిడార్, రాయదుర్గం, షేక్పేట్, బయోడైవర్సిటీ, ఐక్య జంక్షన్, గచ్చిబౌలి, మాదాపూర్ లాంటి ప్రాంతాల్లో వర్షం పడితే పరిస్థితి అయితే దారుణంగా మారుతోంది. నిజానికి కేవలం వర్షం కురిసిన సమయంలోనే కాదండోయ్, సాధారణ రోజుల్లోనూ ఇలాంటి దుస్థితే అనుభవించాల్సి వస్తోంది. వర్షం కురిసినప్పుడు మాత్రం ఆ చిరాకైతే మరింత పెరిగిపోతోంది. కొన్నిసార్లు రోడ్డు పక్కన పార్కింగ్ ప్లేస్ లేని చోట ఆపిన వాహనాల కారణంగా ట్రాఫిక్ నిలిచిపోతే ఆ మంట నశాలానికి అంటుతోంది. హైదరాబాద్ మహానగరంలో కూడళ్ల నిర్వహణ సరిగ్గా లేక జనం తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్న విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ సిగ్నల్ ఫ్రీగా సాగేందుకు గత 10 ఏళ్లలో పలు చర్యలు చేపట్టారు. కొత్తగా కొన్ని ఫ్లైఓవర్లు నిర్మించారు. అయినా ప్రజలకు రవాణా కష్టాలు తీరలేదు. పెరుగుతున్న వాహనాల సంఖ్యకు అనుగుణంగా రోడ్ల విస్తరణ చేపట్టకపోవడం, జంక్షన్లను అభివృద్ధి చేయకపోవడమే దీనికి కారణమన్న విమర్శలొస్తున్నాయి. వాహనాలు జంక్షన్ల వద్ద చాలాసేపు ఆగిపోవాల్సి వస్తోంది. దీని కారణంగా ప్రయాణ సమయం, ఇంధన వ్యయంతో పాటు కాలుష్యం కూడా పెరిగిపోతోంది. మరోవైపు జంక్షన్ల వద్ద ఫుట్పాత్లు సరిగ్గా లేక పాదచారులు నడవడానికి, రోడ్డు దాటడానికే తీవ్రంగా ఇబ్బంది పడాల్సి వస్తోంది. ఇటు 3వేలు, చౌరస్తాలు, పెద్ద జంక్షన్లున్న చోటైతే ట్రాఫిక్ ఇబ్బందులు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇక కొన్ని ప్రాంతాల్లో ఫ్లైఓవర్ల మీదుగా ప్రయాణం వేగంగా సాగుతున్నప్పటికీ ఫ్లైఓవర్ దాటగానే ట్రాఫిక్ చిక్కులు రెట్టింపవుతున్నాయి. ఉదాహరణకు ఐటీ కారిడార్లోని ప్రాంతాల నుంచి దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్, ఎలివేటెడ్ కారిడార్ మీదుగా వేగంగా ఆక్కుండా వచ్చే వాహనాలు జూబ్లీహిల్స్లో రోడ్ నెంబర్ 45 చౌరస్తాలో ఒక్కసారిగా జామ్ అయిపోతున్నాయి. అక్కడ ఇరుకైన జంక్షన్ దీనికి కారణం. ఫ్లైఓవర్లపై చూపిన శ్రద్ధ జంక్షన్ల విస్తరణలో లేకపోవడంతో వాహనదారులకు తిప్పలు తప్పడం లేదు. ఇటు జూబ్లీహిల్స్ పరిసర ప్రాంతాల నుంచి పంజాగుట్ట ఫ్లైఓవర్ మీదుగా బేగంపేట, సికింద్రాబాద్ల వైపు వెళ్లాల్సిన వాహనాలు, ఫ్లైఓవర్ల కింద నుంచి ఖైరతాబాద్ దిశగా వెళ్లాల్సిన వాహనాలు అన్నీ ఫ్లైఓవర్కు ముందు పంజాగుట్ట చౌరస్తా వద్ద జామ్ అయిపోతున్నాయి. నగరంలో చాలా ఫ్లైఓవర్లకు ముందు, చివర్లలోనూ ఇదే పరిస్థితి ఉంది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలోని ఆరాంఘర్ జంక్షన్ విశాలంగా ఉన్నప్పటికీ పాదచారులకైతే తిప్పలు తప్పడం లేదు. ఇటు రోడ్డు వైపు నుంచి మరోవైపుకు వెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడపాదడపా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. ఈ జంక్షన్ వద్ద ఆర్టీసీ బస్సులు కూడా ఎక్కడ పడితే అక్కడ ఆగుతూ ఉండడంతో ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఇక్కడ అండర్ పాస్ ఉన్న గందరగోళ పరిస్థితి కనిపిస్తోంది. ఈ క్రమంలో ఈ జంక్షన్ ను కూడా అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఇక కేవలం ఫ్లైఓవర్లు, యూటర్న్ల ఏర్పాటు వల్ల ట్రాఫిక్ సమస్యలు తీరవు. యూటర్న్లు ఏర్పాటు చేసేందుకు శాస్త్రీయంగా సిమ్యులేషన్ స్టడీ చేసి ట్రాఫిక్ సమస్య పరిష్కారమయ్యే విధంగా వాటి ప్రదేశాన్ని ఎంపిక చేయాలి. కానీ నగరంలోని చాలా ప్రాంతాల్లో ఇది సరిగ్గా జరుగుతున్నట్టే లేదు. ఏ పనులైనా సైంటిఫిక్ స్టడీతో చేస్తేనే ప్రయోజనం ఉంటుంది. దీన్నే ఏ ప్రభుత్వమైనా సరే గుర్తుపెట్టుకోవాలి.